హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఈ సండే స్పెషల్ ఏంటంటే నేనైతే ఇప్పుడు గంభీరం డ్యామ్కి వెళ్తున్నాం డ్యామ్కి అయితే వెళ్తున్నాను నడుచుకుంటూనే. వాక్ వెళ్ళే చేసుకుంటూ. దారిలో అయితే లొకేషన్ ఇలా ఇది మా ఉంటుంది. అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. మా పిల్లలు అయితే ఆల్రెడీ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదిగోండి సైకిల్ అన్ని ఇక్కడ పెట్టేసి పైకి వెళ్ళినట్టున్నారు. సైకిల్ ఇదైతే మాకు అరౌండ్ 3 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అయితే 6 km వస్తుంది మాకు అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి అయితే. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. పైకి చూడండి, పైకి ఎక్కుతాం డ్యామ్కి. చూడండి, చాలా ప్రకృతి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎవ్వరు ఉండరు, వింటర్ సైలెంట్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ యాక్చువల్ అయితే ఈ రోజు అయితే లేట్ అయిపోయింది. పిల్లలైతే 5:30కి వచ్చేసారు ఇక్కడికి. నేను 6:30కి బయలుదేరాను వాక్ చేసుకుంటూ. అది కూడా చూడండి. ఈ డ్యామ్ అయితే ఆగస్ట్ నెలలో అయితే ఫుల్ ఫ్లోటింగ్లో ఉంటుంది అనమాట. మీకు అప్పుడు కూడా చేస్తాను, వర్షాలు అవి పడతాయి కదండి, రెడ్ వాటర్ వస్తుంది. ఆగస్ట్ నెలలో కూడా నీకు అంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. ఈసారి కూడా వర్షాలు పడినప్పుడు ఒక వీడియో చేస్తాను. ఫ్లోటింగ్ బాగుంటుంది. ఇది కానీ మా పిల్లలు 5:30కి వచ్చేసారు. ఇక్కడ తిరుగుతున్నారు అనమాట అటు ప్రశాంతంగా. వాటర్ ఉన్నదా? ఇక ఎదురుగుంటూ ఉన్నది గేట్లు అనమాట. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గేట్స్ పైన అయితే ఆగస్ట్ నెల అయితే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట బాగా. మీరు అరౌండ్ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే పరదేశీపాలెం నుంచి రైట్ సైడ్ వే ఉంటుంది. అది ఆ వేలో వస్తే ఆ గేట్లు అవతల వైపు పక్క వస్తారనమాట. అరౌండ్ సిటీలోంచి అయితే 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు మా ఆనందపురం నుంచి అయితే మా అపార్ట్మెంట్స్ దగ్గర 3 km అనమాట. మీరు రావాలి అనుకుంటే సిటీ నుంచి పరదేశీపాలెం దాటిన వెంటనే బోయపాలెం దగ్గర చేసి రైట్ సైడ్ వే ఉంటుంది కొండ పక్క నుంచి, ఆ వేలో వెళ్ళిపోవాలన్నమాట. అలాగే అది కాకుండా అయితే ఆర్టీ ఆఫీస్ ఉంది కదా, గంభీరం ఆర్టీ ఆఫీసు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఐఏఎం పక్క నుంచి అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. మేమైతే ఎవ్రీ సండే ఇలా మార్నింగ్ వాక్ కింద వస్తూ ఉంటాం. పిల్లలు అయితే సైక్లింగ్ చేసుకుని వస్తూ ఉంటారు సెలవులు ఉన్నప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు గట్టని. అలా తిరిగేసి ప్రశాంతంగా తిరిగేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇటు వాకింగ్ అవుతుంది, ప్రశాంత వాతావరణంలో కొంచెంసేపు తిరిగినట్టు కూడా ఉంటుంది. చూడండి పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మీకు ఈ లొకేషన్ కానీ నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఈ గంభీరం డ్యామ్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది అయితే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. మా వాళ్ళు అయితే సైకిల్ వేసి రెడీ అయిపోయారు, రిటర్న్ అయిపోతున్నారు. చూడండి, రఫర్ తొక్కి వెళ్ళిపోతున్నారు సైక్లింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి, ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది.